మనలందరినీ బలపరిచే దేవుని వాక్యాన్ని మీరు వినబోతూ ఉన్నారు. ఆదికాండం 39వ అధ్యాయము ద లాస్ట్ 2 వర్సెస్, చివరి 2 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాలధిపతి అతని చేతికి అప్పగింపబడిన మరి దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునదంతయు యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని వాక్యము మనకు కనబడుతుంది ద లాస్ట్ 2 వర్సెస్లో. ఎవరు, ఏమిటి ఈ సంఘటన? ఈ సంఘటనలో దేవుడనే యెహోవా కనబడుతున్నారు, చెరసాలధిపతి కనబడుతున్నాడు, మూడవదిగా యోసేపు గారు కనబడుతూ ఉన్నారు. మంచిది. యోసేపు చేసేదంతా సఫలమవుతున్నట్టుగా దేవుని వాక్యం చూపిస్తుంది. యోసేపు ఎక్కడ ఉన్నాడు? యోసేపు పొలములో ఉన్నాడా? యోసేపు లేకపోతే ధనముతో ధాన్యముతో నిండిపోయినటువంటి ఇంటిలో ఉన్నాడా? కాదు. యోసేపు చెరసాలలో ఉన్నాడు. దేవుని బిడ్డలకు చెరసాలేమిటి? నిజమే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చెరసాలలో మనమందరము చిక్కుపోయి ఉన్నామనే తలంపు చాలామందికి రాదు. ఈరోజు పాపములో చిక్కుపోయిన వారు పాపమనే చెరసాల్లో ఉన్నట్టు కాదా? శాపమనేటువంటి మరి చెరసాల్లో చిక్కుపోయిన వారు శాపమనే చెరసాల్లో ఉన్నట్టు కాదా? లోకమనేటువంటి చెరసాల్లో చిక్కుపోయినటువంటి అనేక మందిని మరి లోకమని చెరసాల్లో ఉన్నట్టుగా మనం భావించవద్దా? ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క చెరసాలలో చిక్కుపోయారు. చెరసాల అనేటువంటి మాటకు అర్థము కష్టము, ఇబ్బంది, ఇరుకు, అనారోగ్యం, వ్యాధి, బలహీనత, శోధన. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చెరసాలలో ఉన్నారండి. ఈ చెరసాల నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున చెరసాల నుంచి ఎంతమంది బయటపడాలని కోరుకుంటున్నారో వారందరికీ గొప్ప విడుదల రావాలి. తర్వాత అదే సమయంలో మీరందరూ సఫలీకృతంగా మారిపోవాలి. ఎందుకంటే యోసేపు చేయునదంతయు దేవుడు సఫలపరచుచూ ఉండెను అని లేఖనం మాట్లాడుతూ ఉంది. చెరసాల ఏమిటి, దాంట్లో సాఫల్యత ఏమిటి అనేది మీరు బాగా పరిశీలించాలి. తప్పు చేయకుండా నేరము మోపబడి చెరసాల్లోకి వెళ్ళినటువంటి యోసేపుని చూస్తున్నారు కదా. తప్పు చేయకుండా చెరసాల్లోకి వెళ్ళినటువంటి అపోస్తులను మీరు అపోస్తుల కార్యాల్లో మీరు చూడగలరు. తప్పు చేయకుండా నేరపు యేసయ్య మీద కూడా నేరము మోపబడింది. ఆయన్ను కూడా దొంగ పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. ఒక దొంగ చెరసాలలో ఉన్నాడు. ఆ దొంగను విడుదల చేయడానికి యేసయ్య అటువంటి చెరసాలలోనికి శిక్షలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. బరబ్బా అనేటువంటి వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. అతనిని విడుదల చేయమని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ బరబ్బా స్థానంలో యేసయ్య వెళ్ళారు. ఆ చెరసాల ఈయన తీసుకున్నారు. ఆ శిక్షను ఆయన భరించాడు. ఎటువంటి నేరం చేయకపోయినా ఆ శిక్షను ఆయన తీసుకుని మనమందరము సాఫల్యతలోకి రావడానికై యేసయ్య పొందినటువంటి ఆ యొక్క గొప్ప శిక్షను మీరందరూ ఒకసారి మీ ముందు దృష్టిలోకి తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు చేయునదంతయు సఫలపరచుచుండెను. ఎందుకంటే దేవుడని యెహోవా అతనికి తోడై ఉండెను. ఈ రోజున ఆ దేవుని యొక్క తోడు మీకు అందరికీ ఉండాలని పరిశుద్ధాత్మలో నేను మీకు బోధిస్తూ మిమ్మల్ని అందరిని కూడా బలపరుస్తూ ఉన్నాను. అవును, రకరకాల చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులను మరి దేవుడు ఏ విధంగా అయితే గొప్ప విడుదల కలిగింపచేసి తీసుకొచ్చారో అలాగే అనారోగ్యమైన చెరసాల్లో ఉన్నటువంటి మిమ్మలను, అప్పుల బాధలో ఉన్నటువంటి అనేక మంది అక్కలు చెల్లెళ్ళ యొక్క కుటుంబాలను దేవుడు గొప్ప మరి విడుదల కలిగించి ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి, ఈ నెల నుండి మీకు గొప్ప విమోచన కలిగించాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను.